హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రవితేజ అన్న హిట్ కొట్టాడు రోయ్ మూవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా మన ఛానల్కి వెళ్ళే ముందు ఒకే ఒక నిమిషం ప్లీజ్, రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక నిమిషం, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకోసం చాలా కష్టపడి సినిమాలు చూసి ఇంట్లో తిట్లు తినుకుంటూ మరీ రివ్యూలు చేయవలసి వస్తుంది. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్దాం. వెల్కమ్ టు మూవీ రివ్యూ. అండ్ ఇంకా బిఎన్డబ్ల్యూ రివ్యూకి వచ్చేసి రవితేజ అన్న లాస్ట్ 2-3 ఫిలిమ్స్ నుంచి పెద్దగా బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు, కానీ బట్ ఈ సినిమాకి ఇచ్చాడు భయ్య అల్టిమేట్. ఒక వెంకీ కిక్ సినిమా చూసిన రేంజ్లో ఉంటుంది కామెడీ వచ్చేసి అల్టిమేట్, అసలు కామెడీ నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. అండ్ ఇంకా సత్య గారు, సునీల్ గారు, అండ్ ఇంకా మనకు ఎవరు గెటప్ సీను, సత్య సునీల్ గెటప్ సీను, ఇంకొకరు ఉంటారు. వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే కామెడీ అయితే అసలు పీక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. అండ్ ఇంకా సాంగ్స్ కూడా బీజిఎం అంతగా లేదు, కానీ సాంగ్స్ అయితే ఒక సాంగ్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ వామో వాయో సాంగ్ అయితే లేచి డ్యాన్స్ చేస్తారు. ఆ రేంజ్ మాస్టర్ ఆఫ్ ఉంది ఆ సాంగ్లో. అండ్ ఇంకా స్టోరీ లైన్కి వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ పని మీద ఓ దేశానికి వేరే దేశానికి అదే యూఎస్ఏకి వెళ్తే అక్కడ సెకండ్ హీరోయిన్ కలిసి ఎలా జరిగింది అనేది ఒక సింపుల్ లైన్, మెయిన్ లైన్గా తీసుకున్నారు. అండ్ ఇంకా మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అండ్ పెద్ద ట్విస్ట్ ఏం కాదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము, అండ్ ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇంకా మ్యూజిక్ పరంగా అంతా బాగానే ఉంది. అండ్ ఇంకా కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో ఓ రేంజ్ కామెడీ ఉంటుంది, ఆడికి నవ్వి సగం చచ్చిపోతాం అనుకుంటే సెకండ్ హాఫ్లో కూడా ఓ రేంజ్ కామెడీ పండించారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. రవితేజ అన్న మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. మాస్ మూవీస్ కాకుండా ఇలాంటి క్లాస్ మూవీస్ తీస్తే ఈ సంక్రాంతికి ఇట్లాంటి మూవీస్ తీస్తే ఈ సంక్రాంతికి మంచి హిట్ అని అనుకోవాలి. కన్ఫర్మ్ అయితే హిట్ అయితే సినిమా హిట్ కంపల్సరీ, డౌట్ ఏం లేదు అలా. అండ్ ఇంకా మనకు కిషోర్ తిరుమల గారు, ఆయన నేను శైలజ ఇట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు, ఆయన చాలా మంచి కామెడీ టైమింగ్ తీసుకుంటారు, ప్లస్ మంచి రిలేషన్స్ మధ్యలో ఉండే స్టోరీ లైన్ తీసుకుంటారు. లాస్ట్ టైం నేను శైలజ తీసుకున్నప్పుడు దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా దీనిలో కూడా సాంగ్స్ అయితే 1-2 బాగున్నాయి, మ్యాక్సిమం అయితే అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే మనకు బాగా ఎక్కేది వామో వాయో ఒకటి, అదైతే నెక్స్ట్ లెవెల్ సాంగ్ అది. అండ్ ఇంకా రవితేజ యాక్టింగ్ అయితే లాస్ట్ టైం కంటే చాలా బెటర్గా ఉంది, చాలా మంచి కామెడీ టైమింగ్, అసలు మామూలు కామెడీ లేదు. ఫస్ట్ హాఫ్కే మనం ఓ రేంజ్ నవ్వుతాం అనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ నవ్వుతాం అసలు. బాబా మంచి కామెడీ ఉంది అసలు వాళ్ళ ముగ్గురు సునీల్ అన్న, సత్య అన్న, ఇంకా రవితేజ మధ్యలో వచ్చేది షాపింగ్ మాల్లో కామెడీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ అసలు. కామెడీ చాలా బాగుంది. అండ్ ఇంకా డీసెంట్ హిట్ అయితే కన్ఫామ్ అయితే చెప్పగలం. అండ్ ఇంకా అది ఫ్యామిలీస్కి ఎక్కితే ఎలా ఉంటుందో చెప్పలేము. అండ్ ఇంకా ఇది ఓకే ఫ్యామిలీస్తో పాటు చూడొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు, దానిలో ఎలాంటి వల్గరిటీ సీన్స్ అవి ఇవి ఏం లేవు. 1-2 చోట్ల ఉంటే పెద్దగా ఎఫెక్ట్ ఏం పడవు మనకు, అంత వల్గర్ సీన్స్ అయితే ఏమీ లేవు. చాలా నీట్గా ఉంది, కామెడీ కూడా ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేకుండా అంతా బాగానే ఉంది. మంచి స్టోరీ లైన్ చిన్నదైనా కూడా దాని ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. మూవీ ఎగ్జిక్యూషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది, అందుకు సినిమా అనేది చాలా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇంకా జనరల్ మన మూవీ రేటింగ్ ప్రకారం అయితే ఈజీగా 5కి 3 అయితే ఇవ్వచ్చు. ప్లస్ పాయింట్స్ అయితే కామెడీ, రవితేజ యాక్టింగ్, అండ్ ఇంకా డింపుల్ హయాతి అండ్ హీరోయిన్స్ చాలా మంచి యాక్టింగ్ అంది. ఎవరు యాక్టింగ్ వాళ్ళకైతే మంచిగా చేశారని చెప్పుకోవాలి. మంచి మూవీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ. మంచి మూవీ చూసాము కూడా, వచ్చింది కూడా. అండ్ ఇంకా కంపారిజన్ చేసుకుంటే ఆ మూవీ బాగుందా ఈ మూవీ బాగుందంటే లాస్ట్ అదే నిన్న రిలీజ్ అయిన మూవీ ఏదది, మనశంకర ప్రసాద్ దాంది, అది ఇది సేమ్, అది వేరే టెంప్లెట్ ఇది వేరే టెంప్లెట్, కానీ మూవీ అయితే రెండూ బాగానే ఉన్నాయి. అండ్ అది యువర్ చాయిస్. ఇప్పటికైతే 2 మూవీస్ బాగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మరి వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో మనం రేపు ఎల్లుండి అనుకుంటా రిలీజ్, రేపు రిలీజ్ మిగతా 2 మూవీస్ అవి చూసి మాట్లాడుకున్నాం. ఈ మూవీ అయితే రవణ హిట్ కొట్టేశాడు అన్న డౌటే లేదు, కంపల్సరీ హిట్ మూవీ. అండ్ మూవీ వాజ్ సూపర్, అందరూ వెళ్ళి చూడొచ్చు. ఈజీగా 5కి 3 రేటింగ్ వస్తుంది, కంపల్సరీ హిట్ అయిపోతుంది సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అని చేయండి బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్.